శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకును ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, రూపాంతర కొండ అనుభవంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గుడారాలు వేసుకొని ఉండాలని, అది కూడా నీకు ఇష్టమైతే ఇక్కడ ఉంటానని పేతురు గారు ప్రభువారిని అడుగుతూ ఉంటున్నారు. అన్నిటికంటే గొప్ప అనుభవం రూపాంతర కొండ యొక్క అనుభవం. అక్కడ యేసుక్రీస్తు యొక్క మహిమ కనపరుచుకున్నారు. పాత నిబంధన పరిశుద్ధులు కలిసి సంభాషించారు. ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకుంది. పరలోకంలో నుండి ఒక శబ్దము కూడా పుట్టింది. ప్రియులారా, కొండ యొక్క శిఖరమంతా కూడా ప్రశాంతమైన దైవ ప్రసన్నతతో నిండిపోయింది. పరిచయులు కానీ, నేరము మోపే శాస్త్రులు కానీ అక్కడ లేరు. కాబట్టి ఆ స్థలములో గుడారము వేసుకునే దానికోసమే పేతురు గారు తొందరపడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అవును, అది కూడా అంటున్నాడు, అది నీకిష్టమైతే మాత్రమే అని. ఆయన దానికి సమ్మతించాడండి? నిజంగా అంటే అనుమతించలేదు. రూపాంతర కొండములో యేసు ప్రభువారు పేతురుకు చోటివ్వలేదు. అంత గొప్ప అనుభవములలో సమయము గడుపుతూ లోకమును మరిచిపోయి సంతోషించేదానికంటే గొప్ప అనుభవం అక్కడ ప్రభువారు అనుమతించలేదు. ప్రియులారా, వినండి. కొండ క్రింద బాధల్లోనూ సమస్యల్లోనూ ఇబ్బందుల్లో ఉన్నటువంటి లక్షలాది ప్రజలు అక్కడ ఉన్నారు. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. చీకటిలో పురుగుల వలె మెలకులు తిరుగుతూ నిజమైనటువంటి దేవుణ్ణి వెతుకుతూ కోట్లాది ప్రజలు అక్కడ కనబడుతున్నారు. వారిని గురించి చింత లేకుండా, వారు నరకానికి కానీ పాతాళంకి కానీ వెళ్ళకూడదు, వాళ్ళకి అక్కడ స్థానం ఉండకూడదు అన్నటువంటి ఆ స్థలములో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము మనకు కనబడుతోంది. రూపాంతర కొండములో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి పేతురుకు అక్కడ పర్ణశాలలు కట్టడానికి అనుమతించలేదన్నటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనము కూడా ఆలోచన చేద్దాం. ఈ పునరుద్ధానక దినంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఉన్నతమైన జీవితాన్ని ముందుకు సాగునట్లుగా సహాయం చేసేలా దేవుని పట్ల ఆధారపడి జీవించేవారమై ఉందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, పేతురు గారితో మాట్లాడిన నీవు మాతో కూడా మాట్లాడి ఉన్నతమైన ఆలోచన విధానమును దయచేస్తావన్న విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.